హాయ్ అండి. నేను పనిచేసే ఇంట్లో నేను వచ్చి రాగానే చూసింది ఒకటండి. ఒక వస్తువుకైతే ఒక కాలే ఉంది, ఇంకో కాల్ లేదు. అది నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది స్టాండ్ చూస్తున్నారు కదండి, బట్టల స్టాండ్. ఇదైతే 2 కాళ్ళు కూడా విరిగిపోయినాయి. అవి టేబుల్ సహాయంతో టేబుల్ మీద పెట్టి ఇస్త్రీ అయితే చేస్తుంది. చూసారు కదా, ఒక కాలు లేదన్నాను కదండి, అదేనండి ఈ కాలు. చూసారు కదా, రోజు బట్టలు ఆరబెట్టినప్పుడల్లా కాలు అయితే నిలబెట్టాలి. మళ్ళీ ఆ బట్టలు తీసేసేటప్పుడు మళ్ళీ పడిపోయినా పర్లేదండి, అలా రోజుకు 10-20 సార్లు పెడతా ఉంటాము. ఈ ఇస్త్రీ పెట్టి అయితే శుభ్రంగా నల్లగా అయిపోయింది. దానికి పేస్టులు వేసి మరి ఇస్త్రీ అయితే చేస్తున్నాం. దీనికి 3 ప్లగ్లకి ఒక ప్లగ్ ఒక కాలు అయితే ఇరిగిపోయింది. చూసారు కదా, ఈ టేప్ అయితే మొత్తానికి అసలు ఉండట్లేదు. రోజు టేపులు వేసుకోవడమే. ఇలాంటి ఇంకా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాను చూడండి. ఇదైతే రోజు టేపులు వేసుకోవడం, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ టేపులు ఊడిపోతాయండి. మళ్ళీ రేపు టేప్ వేసుకోవాలి. అలాగే దీనికి కూడా టేప్ వేసుకోవాలి. చూసారు కదా, దీనికి కూడా రోజు టేప్ వేసుకోవాలి. తుడిచేటప్పుడు మళ్ళీ తుడిచేసాక మళ్ళీ టేప్ ఊడిపోద్ది.